2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో వేదప్రియారెడ్డి గారు. హాయ్ వెంకట్. మేడం, కొంతమంది రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత వేరే వాళ్ళు కొంతమంది ఇష్టపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి యెస్ చెప్పాలా? చెప్పకూడదా? అనే రకంగా థింక్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే రిలేషన్‌షిప్‌లో కొన్ని గొడవలు ఉంటూ ఉంటాయి. కొన్ని మనస్పర్ధలు లైక్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వేరే వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి యెస్ చెప్పాలా? చెప్పకూడదా? దీని గురించి మీరేమంటారండి? Venkat, you asked me two questions in this. First one, మనం ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాం అన్న క్లారిటీ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే. క్లారిటీ నాకు ఉందా, తనకు ఉందా, తనకు ఉందా నేను అనుకుంటున్నానా లేదా ఉందా? దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. ఓకే. సెకండ్, ఈ క్లారిటీ వాళ్ళిద్దరికీ ఉన్నప్పుడు మూడో పర్సన్ వచ్చినాడా లేదా ఈ క్లారిటీ తక్కువ ఉండి వీళ్ళతో గొడవలు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నప్పుడు మూడో మనిషి వచ్చినాడా ఇస్ ద పాయింట్ నెంబర్ 2. ఓకే. I will give you a clarity on both of the versions of the question. Now first, మనం ABC అని మాట్లాడుకుందాం, గర్ల్ బాయ్ కాకుండా. ఓకే, ఏబితో కలిసి ఉంది. Could be 2 girls, 2 boys, 1 girl, 1 boy, howsoever. 2 souls are already with each other in a relationship. ఓకే. బ్రేకప్ అని చెప్పే వేళకి 9 out of 10 ఆల్రెడీ మూడో మనిషి వచ్చి ఉండింటారు. ఖచ్చితంగా బ్రేకప్ అనే వర్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకెవరో వచ్చే ఉంటారు, అక్కడ కానీ ఇక్కడ కానీ. ఎస్. అండర్లైన్ బ్రాకెట్లో అబ్యూజ్ అన్న వర్డ్ ఉంటే తప్ప, అబ్యూజ్ ఉంటే తప్ప మూడో మనిషి లేకపోయినా బ్రేకప్ ఇస్ బ్రేకప్. అబ్యూజ్ నౌ ఎట్లాంటి అబ్యూజెస్ విల్ టాక్ ఆన్ అనదర్ ఎపిసోడ్. ఓకే. నేను ఒక మనిషితో హ్యాపీగా ఉన్నాను, ఈ టైంలో ఇంకెవరో నన్ను ఇష్టపడుతున్నారు, ఏం చేయాలి ఇస్ ద క్వశ్చన్. నీకు ఇది ఇలాగే అర్థమైందా వెంకట్? లేదండి. ఐ కన్ఫ్యూజ్డ్ ద క్వశ్చన్ కదా. ఎందుకు ఐ కన్ఫ్యూజ్డ్ అంటే నేను హ్యాపీగా ఉన్నాను అని అంటూనే వేరే వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు అన్న పాయింట్ కూడా వాల్యూ ఇస్తున్నా. వాల్యూ ఇస్తున్నా అంటే ఏంటి? ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే ఏంటి? ఇద్దరిని ఒకటేలాగా చూస్తున్నా. ఖచ్చితంగా ఇద్దరిని ఒకటేలాగా చూస్తున్నా అంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చి మైండ్ లో కూర్చున్నారు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ అన్ ఓపెన్ రిలేషన్షిప్, బీ ఓపెన్ అబౌట్ ఇట్. ఇది దాని సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చి తర్వాత ప్రాసెస్ చెప్తున్నా దీన్ని. ఓకే. ఇప్పటి కాలంలో బీయింగ్ ఇన్ అ రిలేషన్షిప్ ఈజ్ నాట్ అ క్లోజ్డ్ రిలేషన్షిప్. క్లోజ్డ్ రిలేషన్షిప్స్ చాలా తక్కువ అవుతున్నాయి. యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎస్, అబ్సల్యూట్లీ. అవును, నాకు తెలుస్తుంది తన ఇంకెవరినో ఇష్టపడుతున్నారు, బట్ అది ఎనీవే హవాలాగా వచ్చిపోతుంది, పాసింగ్ క్లౌడ్ అండ్ బి మైండ్. ఈ నా దగ్గరే ఉంటాడు లేదా తిని నా దగ్గరే ఉంటది ఎగ్జాక్ట్ అనేది ఉంటుంది మాటలు. సో ఆ ఫీల్ ఉంటుంది, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ షీఈస్ నాట్ ఆర్ హీఈస్ నాట్ సీయింగ్ ఎనీబడి ఎల్స్. సో what am I saying is the state of mind has elevated right now. ఇంతకు ముందు నేను ఒక మనిషిని ఇష్టపడితే ఆ మనిషి పేరు ఇంకొకటి రాసినా కూడా పోయి గల్లా పట్టుకొని మాట్లాడతా, అది టాలరెన్స్ లెవెల్ ఉంటుండే. ఇప్పుడు టాలరెన్స్ లెవెల్ మారింది, రైట్? ఇంటర్నెట్లో ఒకరితో చాట్ చేస్తున్నారు అని తెలిసిన ఓకే, చాటే కదా, కలవట్లేదు కదా, ఫోన్లు ఫోన్లే కదా మాట్లాడుకొని కలుస్తున్నారు. పొద్దున్న పూట, రాత్రి అయితే కరెక్ట్ టైం కోసం పనుకుంటారు. సో యు ఆర్ ఏబుల్ టు టెల్ యువర్ సెల్ఫ్ మోర్ ఆల్ఫాబెట్స్ జస్ట్ టు సపోర్ట్ యువర్ హార్ట్. ఈ బిహేవియర్ ఎందుకు వస్తుంది అంటే ఆన్సర్ చెప్తాను వెంకట్. దెర్ ఈస్ అ ఇన్సెక్యూరిటీ ఇన్ వన్ పర్సన్. నాలో ఇన్సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి నేను ఇంకొక మనిషితో ఇలా ఉండలేనేమో అన్న భయం ఉంది కాబట్టి ఈ మనిషి ఎంత తప్పు చేసినా కూడా ఇట్స్ ఓకే నేమో అని ఆలోచించే బిహేవియర్ క్రియేట్ అవుతుంది. ఇది రీజన్ థర్డ్ మనిషి ఎంటర్ కావడానికి. యూ విల్ అండర్స్టాండ్ దిస్. యా, బట్ చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. చెప్పు. మీరు అంటే వీళ్ళ మీద వీళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది ఏదో అన్నారు ఒకసారి. ఏమవుతుందంటే వెంకట్, ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ అ పర్సన్ ఏ బి, రైట్, ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏ,
బీని నేను ఇష్టపడుతున్నాను, బి నన్ను ఇష్టపడుతున్నాను, కానీ బీని ఇంకెవరో ఇష్టపడుతున్నారని కూడా నాకు తెలిసింది. మూడో మనిషి వచ్చినారు, రైట్? అప్పుడు నేనేం చేయాలి ఇస్ ద క్వశ్చన్. ఎస్. నాకు బై డిఫాల్ట్ సుర్రం అంటది, అనాలి కూడా, రైట్? అన్నా కూడా ఐ విల్ టాలరేట్ దిస్ బిహేవియర్. ఎట్లా టాలరేట్ చేస్తా? ఇట్స్ ఓకేలే చాట్లే, ఇట్స్ ఓకేలే ఫోన్లే, ఇట్స్ ఓకేలే మాట్లాడుతున్నారులే, ఇట్స్ ఓకేలే వన్ టైంలే, ఇట్స్ ఓకేలే సీరియస్ అయితే కాదులే, ఇవన్నీ నాకు నేను చెప్పుకుంటున్నా. అండ్ అసలు ఈ లెవెల్కి ఎందుకు పోతుంది అంటే, ఎందుకంటే మనలో ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి. ఈయన చెయ్యి వదిలేసి వెళ్ళిపోతే ఒక్కదాన్ని అయిపోతానేమో, లోన్లీగా ఉంటానేమో, ఇంకెవరు నన్ను ఇష్టపడరేమో, నాకు ఇంకొకటి దొరికే వరకు టైం పడుతుందేమో, ఈ ఏమో ఏమో ఏమోలో అన్నీ కలిపి ఆ పక్కన ఆయన పులిహోర చేసుకుంటాడు బేసికలీ. అది చేసుకుంటాడు ఖచ్చితంగా. నేను ఏదైతే అనుకుంటుందో అది జరుగుతుంది కూడా, వదిలేసి వెళ్ళిపోతారు కూడా. జరుగుతుంది. ఇదే స్టోరీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తాను, ఓకే రైట్? నేను ఇంతకుముందు ఏం చెప్పినా, నా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి నేను చూసే మనిషి ఇంకొకరిని ఇష్టపడినా కూడా నేను టాలరేట్ చేయగలుగుతున్నా. దిస్ వాజ్ పాస్ట్ ఒక వర్జన్. దీనికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డెవిల్స్ అడ్వకేట్ చేస్తున్నా. ఓకే ఓకే, నేనే నిన్ను చూస్తున్నా, ఏ ఇస్ సేయింగ్ బి, ఏ అండ్ బి ఆర్ లైకింగ్ ఈచ్ అదర్, యట్ అగైన్ ఏని ఇంకొకరు ఇష్టపడుతున్నారు, ఏ తప్పేం లేదంలో, రైట్? ప్రమేయం లేకుండా somebody else is trying to feel for it. వన్ సైడ్. ఈ పొజిషన్లో ఏమవుతుందంటే, ఏ అండ్ బి మంచి రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఏంటి, ఒకరికొకరికి చాక్లెట్ ఇచ్చుకోవడాలు, థ్యాంక్ యూ చెప్పడాలు, ఎక్స్ట్రా గుడ్ మార్నింగ్లు, ఎక్స్ట్రా స్వీట్నెస్లు, ఇవన్నీ అయిపోయినాయి. అండ్ వాళ్ళు ఒక నార్మల్ బేస్కి వచ్చేసినారు. నార్మల్ బేస్కి వచ్చినాక ఈ కొత్త మనిషి ఎట్లా వస్తాడు, మళ్ళీ కొత్త పూలు తీసుకొస్తాడు, రైట్? ఈ కొత్త బిహేవియర్ ఏమవుతుంది, చిమ్మ 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 అంటది, అంటే యూ గెట్ అట్రాక్టెడ్ టు ద న్యూ స్వీట్ నౌ. ఓకే. ఒకవేళ ఇలా నిమిషంకి ఒక కొత్త మనిషి కొత్త బిహేవియర్ చూపిస్తుంటే, టకా 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 అని మారే మనిషితో మీరు ఉన్నారని మీకు తెలిస్తే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నమస్తే చెప్పి కదిలిపోండి. అట్లాంటి వాళ్ళు బై బర్త్ లాంగ్ రిలేషన్షిప్కి పర్ఫెక్ట్ కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఒకవేళ మీకు ఆయనతోనే ఉండాలనుకుంటే మీరు డిసైడ్ చేసుకోండి దట్ హీ విల్ హ్యావ్ 2 curries అండ్ అ డిజర్ట్ ఫర్ ఫుడ్. ఒక్క కూరతో పెట్టుకోడు. వాళ్ళని చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఏం లేదంటారండి? చేంజ్ కావాలి అన్న ఆలోచన వాళ్ళు లేదు వెంకట్. ఓకే. అంటే కొంతమంది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు చాట్ చేస్తున్నావు, ఎందుకు ఈ టైంలో అవసరమా, కలవడం అవసరమా, వాళ్ళు ఎందుకు నేను ఇష్టపడాలి, ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ వరకు ఉంచవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అన్నప్పుడల్లా ఇది నన్ను టార్చర్ చేస్తుంది అని తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి కొంతమంది కాదు, చాలా మంది ఉంటారు. మ్యాక్సిమం ఉంటారు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మనిషిని ఇష్టపడుతుంటే నాకేమనిపిస్తుంది, ఈ రాజ్యం మొత్తం నాదే అనిపిస్తుంది. ఖచ్చితంగా. హీఈస్ ఆల్ మైన్. సిండ్రెల్లా స్టోరీ లాగా ఉంటుంది, లవ్లీ ఉంటుందండి అది, రైట్? ఇట్లా స్నో వైట్ కార్పెట్ మీద పోతున్నా, ఈ పిల్ల నాది అంటే అది నాదే. నో, ఇట్స్ ఓన్లీ బికాస్ దే ఆర్ ఏబుల్ టు నాట్ లీవ్ ద పర్సన్. అంటే ఆ మనిషి ఇష్టం ఎక్కువ ఉంది, తను చేసే మిస్టేక్స్ని చూడగలిగే శక్తి ఎక్కువ. అంటే 4 మర్డర్లు చేసినా ఆ పిల్ల నాదేరా, ఈ బిహేవియర్ ఉంటుంది వాళ్ళకి. నువ్వు ఏమన్నా తప్పు చేసుకో, నాకు అనవసరం, నువ్వు ఏం తప్పు చేసినా నువ్వు నాకే సొంతం. ఇది ఇష్టం కంటే ఒక లెవెల్ ఎక్కువ, పిచ్చి పీక్స్ అంటారు. కానీ ఇలా ఉంటే అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడికి పోదలే అనే రకంగా టేక్ ఇట్ ఈజీ తీసుకొని తప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. మరి మనం ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉంటే ఒక మనిషి మనకి హాయ్ చెప్పినారు, అప్పుడు నేను ఎలా రివర్ట్ కావాలి? ఒకవేళ మీకు హాయ్ చెప్పినారు అంటే ఆల్వేస్ అండర్స్టాండ్, స్టార్టింగ్లో ఏ ఫ్రెండ్షిప్ అయినా బాగుంటుంది. అదే మనిషితో 1 సంవత్సరం తర్వాత కూడా మీకు నచ్చుతాడా అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ ఎక్స్ట్రా స్వీట్నెస్ అయితే అని ఇట్లా చల్లుకుంటూ పోతున్నాడో షుగర్, ఆ షుగర్ తీసి ఆల్ఫాబెట్స్ చూడండి. చూడగలిగితే మీకు ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ ఎక్కువ వాల్యుబుల్ అనిపిస్తుంది. ఆ ఒక్క మూమెంట్ ఇఫ్ యూ క్యాన్ అనలైజ్ బోత్ ద బిహేవియర్స్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. గ్రేట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.